ఇక్కడ ప్రత్యేకంగా కాలనీస్ ఉన్నాయి, పేద ప్రజలు జీవిస్తున్నారు, అనేక సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా నాకు తెలిసి మీ మధ్య కూడా రావడం జరిగింది. మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే 76 సంవత్సరాల నుంచి చాలా ప్రభుత్వాలు వచ్చాయి. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిసారి మనం ఓట్లు వేస్తున్నాము, వాళ్ళేమో అధికారంలోకి వస్తున్నారు. కానీ ఒక్కసారి ఓటు వేసి అధికారం చేతికి వచ్చిన తర్వాత మన ముఖం చూసిన పరిస్థితి లేదు, మనల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం ఈరోజు మీరు మంచినీరు గురించి మాట్లాడుతున్నారనంటే, నీరు అనేది ప్రతి మనిషికి అవసరం. గాలి తర్వాత నీరు. మరి నీరు కూడా అందించలేకుండా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలకి, ఈ పార్టీలకి మనం ఓట్లేసి ఈ 70 సంవత్సరాల్లో ఏంటి మనం సాధించింది? ఇది మనం ఒకసారి అందరం కూడా ఆలోచించాలి. ఈ విధంగా నేను అనేక గ్రామాలకు వెళ్ళాను. లక్షల మంది జనాలను కలిసా. అంటే తడ నుంచి ప్రారంభం చేసి పాదయాత్ర 1250 గ్రామాలకు వెళ్ళి లక్షల మంది జనాలను కలుసుకుంటే పేద ప్రజలందరూ కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడున్నటువంటి ఆ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నది ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పేద ప్రజల్ని పట్టించుకోవడం లేదు, వారికి కావాల్సినటువంటి అవసరాలు చూడటం లేదు. కనీసం రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఇట్లా గ్రామాల్లో అభివృద్ధి. వ్యక్తిగతంగా చూస్తే వారికి జీవించడానికి కావలసిన ఉపాధి, చదువుకున్న వారికి ఉద్యోగం, భూమి లేని వారికి భూములు, ఇలా ఏ విధమైనటువంటి ఆదాయం వచ్చే వనరుల్ని మనకు ఇవ్వలేదు. కేవలం 1000, 2000, 5000, 10,000 అని ఒక్కొక్క సంవత్సరానికి కొంతమందికి ఇవ్వడం, దానితో మీరు ధనవంతులు అయిపోండి, మిమ్మల్ని ధనవంతులు చేసామని చెప్పడం. ఇప్పుడు మన గురుమూర్తి వీరరాఘవ చెప్పినట్టు, స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టకముందే ఇన్ని లక్షల ఆస్తులు మీ చేతిలో పెట్టేశామని చెప్పినటువంటి పరిస్థితి ప్రతి చోట కూడా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఆధిపత్య వర్గాలు, పెత్తందారులు కేవలం 2 పార్టీలు కలిపినా కూడా వారు 10% కూడా లేరు. కానీ వారే ఎన్నాళ్ళుగానో వెళ్తూ ఉన్నారు. మనకంటూ పేదలకు ఒక పార్టీ లేకపోవడం వల్లే మన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి. అందుకోసం మనకే ఈ పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ పేదల కోసం ఎందుకు ఒక పార్టీ ఉండకూడదు అని మన లక్షలాది మంది ప్రజలు కోరిన మేరకు మొన్న ఫిబ్రవరి 14వ తేదీన కొత్తగా లిబరేషన్ కాంగ్రెస్ అనే ఒక పార్టీని పేదవారి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నాయకులు పేదలే ఉంటారు, దీనికోసం సమస్యల కోసం అడిగేవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. రేపు అవన్నీ పరిష్కారమై మనకు అందితే అది అనుభవించేది కూడా పేదవాళ్ళే ఉంటారు. అది మిగిలిన పార్టీలకి ఈ పార్టీలకి ఉన్న తేడా. ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మనం చూస్తే అవన్నీ వాళ్ళ అధికారం కోసం, ఆ అధికారం ద్వారా వాళ్ళు బాగుపడటం కోసం, ఆ అధికారం ద్వారా వాళ్ళు కోట్లు సంపాదించడం కోసం, ఆ అధికారం ద్వారా ఎకరాల కొలది భూములు వెనకేసుకోవడం కోసం పార్టీలు పెట్టి అధికారం కోసం వారు ప్రాకులాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న అంతకుముందు రోజు ఈ కాళహస్తి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాం. గ్రామాల్లో, అకుర్తి గ్రామంలో ఒక ఆయన శ్రీనివాసులు అని చెప్తూ ఉన్నారు, 5 ఎకరాల భూమి రోడ్డు పక్కనకు వస్తే ఒక్కొక్క ఎకరం ₹1 కోటి విలువ చేసేదాన్ని వాళ్ళు నీకు 15 లక్షలు ఇస్తాం ఎకరానికి ఆ భూమి ఇచ్చామని అడిగారు. నేను 50 సంవత్సరాల నుంచి దాచుకుని కాపాడుకున్న భూమిని ఎలా ఇస్తానంటే, నువ్వు ఇస్తావా లేకపోతే నీ పేరు తీసేసి వేరే పేరు ఆన్లైన్లో పెట్టేయమంటావా? అప్పుడు నేను ఇస్తానన్న 15 లక్షలు కూడా నీకు రాదని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నా భూములు లాక్కేసుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి 2 ఎమ్మెల్యే అని అతను చెప్తా ఉన్నాడు. మరి ఇలా భయపెట్టి పేదవారి చేతిలో ఉన్న ఆస్తులు లాగేసుకుంటూ మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే,
పేదవారి కోసం పెత్తందారుల మీద యుద్ధం చేస్తున్నాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు పేదల చేతిలో ఉన్న భూములు లాగేసుకున్నదే వాళ్ళ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఇంకా ఏం యుద్ధం చేస్తారు పెత్తందారుల మీద? ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి ఇలా అరాచకత్వం నడుస్తూ ఉంది, పేదల్ని భయపెడుతూ ఉన్నారు. వారికి ఉన్న సమస్యల కోసం ఇప్పుడు ఇతను ఆ భూమి సమస్య గురించి వెళితే కనీసం సమాధానం చెప్పకపోగా ఒక రైట్ రాయల్గా, అంటే తనకున్నటువంటి హక్కుగా పొందాల్సినటువంటి విషయం భార్య లేదు, అది వంశపారంపర్యంగా రావాల్సింది, పేరు మార్చాల్సిన విషయాన్ని కూడా అది మార్చకుండా పైగా తిరిగి బెదిరిస్తున్నారంటే ఇది ఏమి పరిపాలన అనుకోవాలి? ప్రజలకు జనాలకి అవసరమైన విధంగా పనిచేసేది అనుకోవాలా, లేకపోతే వాళ్ళని రాష్ట్ర రంపాన పెట్టి వేధించి భయపెట్టి ఉన్నవి కూడా లాక్కునేటువంటి పాలన అనుకోవాలా? మనందరం కూడా ఆలోచించాలి. వారు కేవలం ఏం చెప్తున్నారంటే 1000-2000 రూపాయలు మీకు ఇస్తాం, మీరు ధనవంతులు అయిపోండి అని చెప్తూ ఈ రెండు పార్టీలు కూడా పోటీ పడుతూ మేము నెలకు 2000 ఇస్తామని తెలుగుదేశం అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానని వైఎస్ఆర్ అంటుంది. అంటే దాని అర్థం రెండు ఒకటే. నెల ఇచ్చినా సంవత్సరానికి అంతే అవుద్ది, ఒకసారి ఇచ్చినా అంతే అవుద్ది. కానీ ఆ 1000 రూపాయలతో ఆ 10,000 రూపాయలతో మన పేదరికం పోతుందా? ఇది మనం గమనించాలి. పేదల తరపున ఉన్న పార్టీ మనం ఏం కోరుతున్నామంటే, అసలు ప్రతి ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటే పెద్దవాళ్ళకు ఒక గది ఉండాలి, పిల్లలకు ఒక గది ఉండాలి, బయటకు వస్తే నడవడానికి స్థలం ఉండాలి. అలా ఏమీ లేకుండా 1 సెంట్ ఇచ్చి అందులో 1,50,000 ఇచ్చి మీరు ఇల్లు కట్టేసుకోండి, బాగుపడిపోండి అంటే అసలు కనీసం అడుగు బయట పెట్టడానికి స్థలం లేని స్థలం అదేమి స్థలం? అందుకే మనం కనీసం 3 సెంట్లు స్థలం ఇచ్చి 2 పడక గదులు ఉన్నటువంటి ఇల్లు, వంటగది, హాల్తో కలిపి 6 లక్షల రూపాయలతో కట్టించాలి ప్రభుత్వమే పూర్తిగా, 1 రూపాయి కూడా లోన్ లేకుండా. అది మనం చెప్తున్నది, మనం చేయాలనేది. భూమి లేనటువంటి కూలీలకు 3 ఎకరాల వరకు ప్రతి కుటుంబానికి భూమిని ఇవ్వాలి. ఎందుకోసం అంటే భూమి అనేది తరగని ఆస్తి, తరతరాలుగా నిలబడే ఆస్తి. అన్నింటికి మించి సమాజంలో ఒక భూస్వామిగా, ఒక యజమానిగా, ఒక ఆస్తికి యజమానిగా మనకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటి ఆస్తి, ఆపదొచ్చినప్పుడు మనల్ని ఆదుకునేటువంటి ఆస్తి. అలాంటి ఆస్తి కనీసం 3 ఎకరాల వరకు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని మనము ఈ పేదల పార్టీ నుంచి ప్రతిపాదన చేస్తూ ఉన్నాము. చదువుకున్న వారు ఉన్నారు, ఇక్కడ కూడా చాలా మంది చూశాను. ఇప్పుడు చదువుకున్నారు, వారెవరికి జాబ్స్ లేవు, జాబ్స్ లేకుండా కూలికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నా కూడా అవి భర్తీ చేయడం లేదు? ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే దాని ప్రకారం 15 ఉద్యోగాలు ఎస్సీలకు ఇవ్వాలి, 6 ఉద్యోగాలు ఎస్టీలకు ఇవ్వాలి, 25 ఉద్యోగాలు బీసీలకు ఇవ్వాలి, ఇంకో 6 మైనారిటీలకు ఇవ్వాలి. అంటే సగం ఉద్యోగాలు ఈ పేదలకే వెళ్ళిపోతాయి. అలాంటివి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా ఎమ్మెల్యేల వెనకాల తిరిగే వాళ్ళకి, ఎంపీల వెనకాల తిరిగే వాళ్ళకి, ఆయా వర్గాల వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకుని ఉన్న ఉద్యోగాలు పేదలకు ఇవ్వకుండా మానేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు. మీరు కూడా చూసి ఉంటారు, వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళు, ఏమి లేని వాళ్ళు సడన్ గా మోటార్ బైక్ మీద తిరుగుతారు, 4 రోజులు అయితే కారుల మీద తిరుగుతారు, ఉన్నటువంటి ఇసుక తవ్వుకుంటున్నారు, మట్టిని అమ్ముకుంటున్నారు, గనులు తవ్వుకుని అందులో కోట్ల రూపాయలు ఈ అధికార వర్గాలు, పార్టీలు, ఆధిపత్య వర్గాలు సంపాదిస్తూ ఉన్నారు. మరి పేదలకు కదా ఆస్తులు ఇవ్వాలి, పేదలకు కదా భూములు ఇవ్వాలి, పేదలకు కదా సబ్సిడీ లోన్లు ఇవ్వాలి, పేదవాళ్ళకు కదా ఉద్యోగ ఉపాధి ఇవ్వాలి. అవి వాళ్ళు చేయడం లేదు. అందుకే మనం పేదల కోసం ఈ పార్టీ పెట్టాము. మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని గమనించాల్సింది ఏంటంటే, మన తరపున ఇన్నాళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు కూడా ధైర్యం చేసి అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు నిన్న అకుర్తి గ్రామంలో అతను చెప్పిన విషయాన్ని అడిగే ధైర్యం ఏ నాయకుడికి లేదు. ఆ పార్టీలోకి గెలిచిన ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న అన్యాయాల మీద ఎదిరించి మాట్లాడే సాహసం కానీ, ధైర్యం కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళ కింద తొత్తులు కాబట్టి, వాళ్ళ దగ్గర వీళ్ళు బానిసలు కాబట్టి.
ఒకవేళ మనసులో ఉన్న నోరు విప్పలేరు, ఎందుకంటే వీళ్ళు నోరు లేని మేకలు కాబట్టి. అందుకనే అలా ఒక ఆధిపత్యం కింద ఉండకుండా, ఒకరి పెత్తనంలో పనిచేసే విధానం కాకుండా, మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేస్తూ మనకు అన్యాయం జరిగితే దాన్ని ఎలుగెత్తి మాట్లాడి దాన్ని ఎదిరించి సాధించి మనం కోల్పోయిన హక్కులు పొందే విధంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ లిబరేషన్ అని ఒక కొత్త పార్టీని పేదవారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా గమనించుకుని పేదలందరూ ఈ లిబరేషన్ కాంగ్రెస్ కి ఓట్లు వేసుకోగలిగితే మన బలం ఏమిటనేది ఈ అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఉన్న పార్టీలకి మన ఓట్లు వేయటం వల్ల మనం ఎవరు, ఎంతమంది ఉన్నాము అనేది తెలియకుండా పోయింది. ఈ రోజు మన కోసం ఒక పార్టీ వచ్చింది, తనియాగా ఇది పేదల కోసం ఉంది. పేదలందరూ ఈ పార్టీకి ఓటు వేసుకున్నప్పుడు ఎన్ని వేల మంది పేదలు ఉన్నారు అన్నది బయటకు వస్తుంది. రేపు మనం ఒక్కరు మాట్లాడినా అన్ని వేల మంది తరపున మాట్లాడినట్టు అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మన సమస్య పరిష్కరించాలి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి, కోరింది ఇచ్చి తీరాలి, మన పేదరికం నుండి విముక్తి పరచాలి. అందుకోసం ఈ పేదల పార్టీని మనం ఓట్లు వేసి బలపరిచి గెలిపించాలి. లిబరేషన్ అనే పదం ఎందుకు పెట్టామంటే దాని యొక్క మీనింగ్, అర్థం విముక్తి అని. విముక్తి అని అంటే మనం ఉన్నటువంటి కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి, మన మీద పెత్తనం చేస్తున్న పెత్తందారుల కబంధ హస్తాలలో నుంచి, పేదరికం నుంచి మనల్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతో విముక్తి కాంగ్రెస్ అని మనం దీనికి పేరు పెట్టుకోవడం జరిగింది. అందువల్ల మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నుంచి మన లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా పోటీ చేస్తూ ఉన్నాము. ఏదైనా విషయాన్ని మనం పార్లమెంట్లో మాట్లాడే ఒక అవకాశం రావాలంటే మన పేదవాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మనకు ఒక స్థాయి వస్తుంది. ఆ స్థాయి మన చేతిలో ఉంటేనే ఇలాంటి కాగితాన్ని వచ్చినప్పుడు తహసీల్దార్ని పిలిచి, ఎంపీడీని పిలిచి, కలెక్టర్కి అడిగి ఎందుకు ఇది చేయలేదు, ఏది అన్యాయం ఎందుకు చేస్తున్నారు, దీన్ని పరిష్కరించండి అని చెప్పగలిగే వాయిస్ మనకు రావాలంటే మన వాళ్ళందరూ పేదలు మన లిబరేషన్కి ఓటేస్తే అప్పుడు అలాంటి వాయిస్ మనకు వస్తుంది. ఏ రోజైతే మనకు వాయిస్ ఉందో అప్పుడు మనం ప్రతి సమస్యని పరిష్కరించడానికి మన పేదలే మన బలం, మన జనమే మన బలం. మనం ఎంతమంది ఉన్నామో అంతమంది ఒక్కటయ్యామంటే చాలు, ఆ బలంతో మనం దేన్నైనా సాధించుకోవచ్చు. ఎన్నాళ్ళు అలాంటి ఐకమత్యంగా మనం ఉండలేకపోయాం కాబట్టి, మనల్ని ఉండలేమలేదు కాబట్టి, మనల్ని విభజించడానికే ప్రయత్నం చేశారు కాబట్టి మన తరపున అడిగేవారు లేకుండా పోయారు. మరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ అప్పుడు బిర్యానీ ఇస్తారు, మందు పోయిస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. కానీ ఓటు వేసేటప్పుడు నిశ్శబ్దంగా మన పేదల పార్టీకి మాత్రమే ఓటు వేయాలనేది మనసులో గుర్తుపెట్టేసుకోండి. మీరు ప్రతి వ్యక్తికి చెప్పండి, ఇక్కడికి రానటువంటి వ్యక్తికి, మనిషికి ఒకరి ద్వారా ఒకరు చెప్పుకుంటే అది మనసులో నాటుకుని ఉంటుంది. ఆ రోజు ఎవరు డబ్బులు ఇచ్చినా, ఎవరు తీసుకున్నా, ఎంతమంది దగ్గర తీసుకున్నా ఓటు వేసే సమయంలో మాత్రం ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మన గుర్తు రాగానే మీ అందరికీ మన టీమ్స్ వచ్చి తెలియజేస్తారు. అది దాచిపెట్టుకుని ఎన్నికల రోజు మన తరపున నిలబడి మన కోసం పోరాడే వ్యక్తిని మనం పార్లమెంట్కి పంపించుకోగలిగితే మన సమస్యలు పరిష్కారమై మనకు అభివృద్ధి కూడా ఇక్కడ ఏదైతే మీరు కోరారో వాటన్నింటిని సాధించుకునే ఒక అవకాశం వస్తుంది. అది మనసులో పెట్టుకుని మన భవిష్యత్తును బాగు చేసుకుందాము. అందుకు మీరంతా కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.